నమస్తే వెల్కమ్ టు ద న్యూస్ నేను సోని స్పెషల్ స్టోరీకి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ మహిళలకు చీరలు శారలు ఇస్తామని హామీ ఇస్తుండగా సభకు వచ్చిన మహిళలే ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ అన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నలు సంధించారు. ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పాలపిట్టి రంగు చీరలు ధరించిన మహిళలను ఉద్దేశించి అదేవిధంగా వచ్చే దసరాకు చిలుక పచ్చ చీరలు సారేగా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే సీఎం మాటలు విన్న మహిళలు మాత్రం మరో ప్రశ్న వేశారు. ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏంటి అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల సమయంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారని ఇప్పుడు సిలిండర్కు 1000 రూపాయలకు పైగా చెల్లిస్తున్నామని ఓ మహిళ ప్రశ్నించింది. ఇక మరో మహిళ స్పందిస్తూ 1000 రూపాయలు కాదు, నువ్వు 1050 రూపాయలు తీసుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మరో మహిళ ప్రశ్నించింది. దివ్యాంగులు, వితంతులు పింఛన్లు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ హామీ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఒక మహిళ తన వ్యక్తిగత సమస్యను కూడా మీడియా ముందు ప్రస్తావించింది. బర్త్ సర్టిఫికేట్లో తప్పును సరిచేయడానికి 3 నెలలుగా తిరుగుతున్నానని, లంచం అడుగుతున్నారని ఆరోపించింది. ఇక రైతు భరోసా సరిగ్గా అందడం లేదని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సీఎం సభలో ప్రభుత్వ పథకాల అమలుపై మహిళల ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఇక ఇదే సమయంలో తెలంగాణ నిరుద్యోగ యువత నుంచి కూడా ప్రభుత్వంపై ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఉద్యోగాల క్యాలెండర్ ఏమైంది? 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడా? నిరుద్యోగ భృతి ఏమైంది? ఇక అని యువత ప్రశ్నిస్తోంది. అదేవిధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జర్మన్, జపనీస్, కొరియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవాలని యువతకు సూచించడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు కథనం పేర్కొంది. మరోవైపు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మామనూరు ఎయిర్పోర్ట్ విషయంలోనూ సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ ప్రాజెక్టుల క్రెడిట్ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడంపై సభలో చర్చ జరిగినట్లు కథనం పేర్కొంది. సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక పరకాల సభలో సీఎం ప్రసంగం ప్రారంభమయ్యేలోపే కొంతమంది ప్రజలు వెనుదిరిగారని, ప్రసంగం సమయంలోనూ జనం వెళ్లిపోయినట్లు కథనం పేర్కొంది. ఒకవైపు వచ్చే దసరాకు చీరలు ఇస్తామంటూ సీఎం హామీ, మరోవైపు ముందిచ్చిన హామీలు ఏమయ్యాయంటూ మహిళల ప్రశ్నలు, ఇంకోవైపు ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఆందోళన, ఇవన్నీ కలిసి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హామీలు అమలు అంశాన్ని తెరపైకి తెచ్చాయి. మరి మహిళలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుంది? ఎన్నికల హామీలో ఇంకా ఎన్ని అమలు కావాల్సి ఉంది ఇక అనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్ఆర్ఐ న్యూస్. ప్రజల కోసం ప్రజలతో, నిజం మా నైజం.